దాదాపు వందల ఏళ్లుగా ఉండిపోయిన 11వ శతాబ్దం నాటి చోళుల కాలపు ఆనైమంగళం రాగి శాసనాలను నెదర్లాండ్స్ ప్రభుత్వం అధికారికంగా భారతదేశానికి అప్పగించింది. దీని వెనుక చాలా పెద్ద చారిత్రక సాంస్కృతిక ప్రాముఖ్యత ఉంది. ప్రాధాన్యత ఎందుకు వచ్చింది అంటే ప్రధానంగా ఇవి చోళుల కాలం నాటి చరిత్రకి సాక్ష్యాలు, చాలా బలమైన సాక్ష్యాలు. గమనించాల్సిన అంశం, ఈ శాసనాల్లో కొన్ని పేజీలు సంస్కృతంలో, మరికొన్ని పేజీలు అందమైన తమిళ భాషలో చెక్కబడి ఉన్నాయి. అయితే ఇవి నెదర్లాండ్ ఎలా వెళ్ళాయనే అనుమానం రావడం సహజం. అన్నప్పుడు 1700 సంవత్సరంలో దాదాపు 300 ఏళ్ల క్రితం నాగపట్నం డచ్, దీన్నే మనం ఇప్పుడు నెదర్లాండ్స్ అంటున్నాం. ఆ సమయంలో ఒక డచ్ మిషనరీ పాస్టర్ వీటిని ఇండియా నుండి నెదర్లాండ్స్ పట్టుకెళ్లిపోయాడు. అవి ఆ ప్రాంతంలో ఉండాలి, తమిళనాడులోనూ ఉండాలి, నాగపట్నంలో ఉండాలి, ఆనైమంగళంలో ఉండాలి. కానీ ఎలా నెదర్లాండ్స్ వెళ్ళాయి? చిన్నపాటి న్యూస్ అప్డేట్ అనుకున్నట్టుగా మన వాళ్ళు దీన్ని మెయిన్ స్ట్రీమ్ మీడియాలో పెద్దగా చర్చించకుండా వదిలేశారు. కానీ